నమస్తే, వెల్కమ్ టు టీ3 న్యూస్. నేను సృజన. భారత్ కు భవిష్యత్తులో ప్రధాన పోటీ చైనాతోనే ఉంటుందని భారత్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవనే అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ దేశంపై దృష్టి పెట్టాల్సి వస్తోందని, అయితే దీర్ఘకాలికంగా చైనాతోనే భారత్ కు అసలు పోటీ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను రచించిన ది క్యూరియస్ అండ్ క్లాసిఫైడ్ ఎనీథింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీస్ పుస్తక ఆవిష్కరణ సందర్భంగా జనరల్ నరవనే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 2022 వరకు ఆయన భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. భారత్ ఎదుర్కొంటున్న పాకిస్తాన్, చైనా సవాళ్లను పూర్తిగా విభిన్నమైనవని నరవనే పేర్కొన్నారు. ఇరు దేశాలతోనూ భారత్ గతంలోనూ యుద్ధాలు చేసిందని, భవిష్యత్తులోనూ వారి నుంచి ముప్పు కొనసాగే అవకాశం ఉందని అన్నారు. పాకిస్తాన్తో భారత్కు ఇప్పటికే 4 యుద్ధాలు జరిగాయని గుర్తు చేసిన నరవనే ఆ దేశం భారత్ పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నందున ప్రస్తుతం పాకిస్తాన్ పై దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. అయితే దీర్ఘకాలికంగా చూస్తే చైనాతోనే భారత్ కు ప్రధాన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే చైనాను కేవలం శత్రువుగా కాకుండా పోటీదారుగా చూడాలని నరవనే అన్నారు. ఎందుకంటే భారత్, చైనా మధ్య పోటీ కేవలం సరిహద్దులు, యుద్ధ రంగానికే పరిమితం కాదని తెలిపారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం వంటి అనేక రంగాల్లోనూ రెండు దేశాల మధ్య పోటీ కొనసాగుతుందని వివరించారు. పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణకు అవకాశం ఉంటుందని నరవనే అన్నారు. అయితే ఇలాంటి సమస్యలను సాధ్యమైనంత వరకు దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చలకు, దౌత్యపరమైన ప్రయత్నాలకు అవకాశమే లేని పరిస్థితుల్లో మాత్రమే బల ప్రయోగాన్ని చివరి మార్గంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆ ప్రత్యర్థి వెనుకడుగు వేసేలా దేశం తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నరవనే అన్నారు. సైనిక బలం కేవలం యుద్ధం కోసం మాత్రమే కాకుండా అవసరమైన సమయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు కీలకమైన సాధనంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. భౌగోళిక రాజకీయాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ మన ఇరుగు పొరుగున ఎవరు ఉంటున్నారో నిర్ణయించే అవకాశం మనకు ఉంటుందని నరవనే పేర్కొన్నారు. అందువల్ల మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ భద్రతా పరంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తంగా పాకిస్తాన్ నుంచి తక్షణ ముప్పు ఉన్నప్పటికీ భారత్ దీర్ఘకాలిక వ్యూహంలో చైనాతోనే ప్రధాన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవనే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.